క్రైస్తవ లోకం రాను 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 ఏదో ప్రణాళికల్లోకి వచ్చేస్తుంది తప్ప ఎందుకు క్రైస్తవాన్ని మనం అవలంబించాము? క్రైస్తవంలోకి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కారణం వల్ల వచ్చుంటాడు, ఆయన ఒక కారణం వల్ల వచ్చుంటాడు, ఈ ఒక కారణం వల్ల వచ్చుంటాడు, నేను ఇంకో కారణం వల్ల వచ్చాను. క్రైస్తవంలో రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. బట్ నిరీక్షణ మాత్రం ఒక్కటే. దేవుడు ఒక్కడే, ధర్మశాస్త్రం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, సమస్తం ఒక్కటే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎవరు ఏ కారణంతో క్రైస్తవంలోకి వచ్చినా వెళ్ళాల్సింది ఒకే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే దేవునున్న లోకానికి మనం వెళ్ళడానికి. ఈ మాటలు మర్చిపోయి ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడికి వెళ్దామని క్రైస్తవులోకి వచ్చామో, ఈ మాటలనే, ఈ సందర్భాన్నే మర్చిపోయి ఈరోజు క్రైస్తవులు అయిన మనం గడుపుతూ ఉన్నామేమని నా ఉద్దేశం. ఏదో ప్రణాళికలు పెట్టుకుంటాం, ప్రణాళికల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, నడుస్తున్నాం. కానీ అసలు మనం ఎందుకు వచ్చాము, అసలు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, ఇది మర్చిపోయి బ్రతుకుతున్న క్రైస్తవ లోకం అనడానికి కొంచెం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.